ఒక ఛాన్స్ ఇవ్వనన్నా అని చెప్పి, లేదా ప్రత్యేక హోదా మీరు తీసుకొస్తారన్నా మాకు నమ్మకం ఉందని చెప్పి ఈ పెద్ద మనుషులు చెప్తుంటే ఎవరు వింటలేదని స్టూడెంట్స్ చేత చెప్పించారు మేడం. చెప్పించి ఆ యొక్క బైట్స్ అనేది చాలా న్యూస్ ఛానల్లో కానీ సోషల్ మీడియా చాలా చాలా వైరల్ చేయించారు మేడం. అంటే అప్పట్లో వాళ్ళ జనాలు వాడి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి అధికారం రావడానికి అది ఒక దోహదపడిందో, ఈ రోజు పసిబిడ్డని తీసుకొచ్చి వీళ్ళు రాజకీయం చేయాల్సిన అవసరం ఏంది మేడం? నిజంగా ఆ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేనే కదా, తాడేపల్లి ప్యాలెస్ లో ఖాళీగా ఉంటాడు కదా, వెళ్ళి అక్కడ నాగార్జున యాదవ్ అని వస్తున్నాడు, ఇతను మామూలు రెడ్డే కదా, సో వీళ్ళకి గేట్లు ఓపెన్ అవుతాయి కదా, వెళ్ళి సార్ మా మేళగోళం మిమ్మల్ని కలవాలంటుంది సార్, ఒక సెల్ఫీ తీయండి సార్ అని ఏదో సండేనో లేదంటే నార్మల్ డేస్ తీసుకెళ్ళి చూపించవచ్చు కదా, లేదంటే సెల్ఫీ తీసుకోవచ్చు కదా. మీరు ఇంకా స్టిల్ డ్రామాలను నమ్ముతున్నారా? అంటే మా అన్న కమల్ హాసన్ మించిపోయేలాగా యాక్టింగ్ చేస్తున్నాడు మేడం. ఇందాక మీరు అన్నట్టు రాజమౌళి గారు కానీ ఇంకోటి ఎవరికైనా సరే 2-3 టేకులో 10 టేకులు 20 టేకులు పడతాయి. మా అన్నకి ఏదైనా సింగిల్ టేక్ మేడం. మరి ఆయన ముందు రాకముందు ఏమన్నా ప్రాక్టీస్ చేస్తారో అర్థం కావట్లా, లేదా అప్పటికప్పటికి ఆటోమేటిక్గా ఆయనకి బెడ్లో ఉందో అర్థం కావట్లా. అసలు విజువల్ చూస్తే వైసీపీ యొక్క అఫీషియల్స్ కూడా మేడం 4-5 కెమెరాలు చుట్టూతో ఉన్నాయి మేడం. చుట్టూతో ఉండి అసలు ఎలా కట్ చేసేస్తారంటే రాజమౌళి సినిమాలో కూడా అంత హెచ్డి ప్రింట్ రాదు, అసలు అంత కటింగ్ రాదు మేడం. ఒక హీరోకి ఎంత ఎలివేషన్ ఇవ్వాలో మా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఎలివేషన్ ఇస్తున్నారు. ఐపాక్ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే బాబు మీరు అక్కడుండి ఎలివేషన్ ఇస్తే రాదు, మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేల మీద లేదంటే టీడీపీ మీద జనసేన మీద ఇంకో పార్టీ మీద పోరాడి ప్రజా సమస్యలు అక్కడ డిస్కస్ చేస్తే అప్పుడు ఎలివేషన్స్ వస్తాయి. మీరు ఆ సిద్ధం సాంగ్స్ లాగా డిఫరెంట్ సాంగ్స్ రాసుకుంటే సీఎం గారు ప్రజల కోసం పోరాడుతూనో లేదా ప్రజలను మెప్పిస్తూనో మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవట్లేదు మేడం. ఈరోజు కార్యకర్తలు ఏమన్నారంటే ఈయన ఇంకా పార్టీ నడుపుతున్నాడా ఇంకో దాన్ని నడుపుతున్నాడా? అసలు జరిగిన వాస్తవాలు ఏంది? ఆ వంతుని సభలు పెట్టారు కదా, జనాలు వచ్చారు కదా, మనకు ఓట్లు ఎందుకు పడలా అంటే జనాల్ని మనల్ని ఎంత ఛేదరించుకున్నారో ఈయనకి ఇంకా ఎందుకు అర్థం కావట్లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి 60% వస్తే ఈయనకి 40% వచ్చిందా, లేదా అటు ఇటు మాకు 2% వచ్చింది అనుకుంటున్నాం. ఇప్పుడు మా శరీరంలో యాక్టివ్ అయింది, ముందుకు వెళ్తుంది. రేపో పాపం మేము కూడా పాదయాత్ర మొదలు పెడుతున్నాం, ప్రజల కష్టాలు మేము తెలుసుకోలేకపోతున్నాం, తెలుసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. సో ఈయనకు వచ్చి 40% ఓటు బ్యాంక్ యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. ఆ డెఫినెట్ 40% కొంత పర్సెంట్ మాకు కూడా వచ్చింది కదా. సో ఈ ఐపాక్ యొక్క ఈ నాటకాలను మళ్ళీ ఏపీ ప్రజలు నమ్ముతారని వీళ్ళు ఎలా అనుకుని అర్థం కాదు. ముద్దులు పెట్టడం కాదు సార్, ముద్దులు పెడితే ఓట్లు పడవు. మీరు ముద్దులు పెట్టుకుంటా పోతే జనాలు గుద్దడం మొదలు పెడతారు. ఆ గుద్దులకి 11 వచ్చినాయి మన గుద్దితే. ఈసారి మా సింహం సింగిల్ గా వస్తుందంటే మీకు వస్తే ఎంత వచ్చిందంటే 1 సీట్ వచ్చింది సార్, ఇంకంతే.